ఆడవాళ్ళు రైట్ లో తిరగండి, మగవాళ్ళు లెఫ్ట్ కి రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు లాక్స్. మనం ఇప్పుడు శ్రీ మాతా నిమిషాంబిక టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా రోజులుగా మీరు చూస్తున్నట్లయితే అందరూ వీడియోస్ పెడుతున్నారు కదా, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ శ్రీ మాతా నిమిషాంబిక టెంపుల్ గురించి, అక్కడ ఉన్న విశిష్టత గురించి చెప్తున్నారు కదా. సో మేము కూడా ఈ టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చేసాము. ఈ టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ట్రావెలింగ్ వీడియోస్ అండ్ టెంపుల్ వీడియోస్ అన్నీ పెడుతుంటానండి. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చేసాము. శ్రీ మాతా నిమిషాంబిక టెంపుల్ వచ్చేసి బోడుప్పల్లో ఉంది. బోడుప్పల్లో లొకేషన్ ఏంటి అనేది మీకు క్లియర్గా నేను కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూసుకోండి. అలాగే టెంపుల్కి అయితే మేము మార్నింగే వచ్చేసాం. 6:30 అయింది మేము వచ్చేసరికి. అప్పటికే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకు అనంటే 6 to 9 వరకు ప్రదక్షిణ అయితే ఉంటుందన్నమాట. తర్వాత అలో చేయరు కాబట్టి ముందే మనకైతే వచ్చేసారనమాట. సో ఈ టెంపుల్ ప్రదక్షిణ ఏంటి ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను. మనకి ఒక్క నిమిషంలో కోరుకొని 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీ కోరిక నెరవేరింది అనుకోండి 108 ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా సేమ్ టైమింగ్స్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ధర్మబద్ధమైన కోరికలు అయితే కంపల్సరీగా అమ్మవారు అయితే నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు. ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ మన అమ్మవారు ఎదురుగా అయితే ఉన్నాము లైన్లో. అర్చన టికెట్ అయితే 20 రూపీస్ అండి. ఇంకో విషయం, 16 ప్రదక్షిణ చేసిన తర్వాత 21 రోజుల్లో కానీ 21 నిమిషంలో కానీ అమ్మవారు అయితే మన కోరిక నెరవేరుస్తుందని చెప్పేసి ఇక్కడ అయితే అందరూ చెప్తున్నారు. చూస్తున్నారు కదండి అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో. అమ్మవారి ముఖం అయితే చాలా కళగా ఉందండి. చూస్తున్నా కొద్దీ చూడాలనిపించింది. అలాగే మేమైతే ప్రసాదం తీసుకొచ్చామన్నమాట. అంటే భక్ష్యాలు తెచ్చాము అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి. అక్కడైతే దేవుడి దగ్గర పెట్టేసి ఇచ్చారు. మా అత్తయ్య తీసుకున్నారు. ఇంకా మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. పక్కన మనకైతే ఇంకా వేరే టెంపుల్స్ అయితే ఉంటాయి. దర్శనం అయిపోయేసరికి అయితే 7:30 అయిందండి. దర్శనం అయ్యేసరికి 8 అయిపోయింది. అప్పటికే జనాలు అయితే ఎక్కువైపోయారు ఇంకా. ఎందుకంటే 9 o'clockకి లాస్ట్ కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారు. ఇంకా మనకి పక్కన అమ్మవారిది అయితే విగ్రహం ఉంటుందండి. ఇక్కడ అమ్మవారి అలంకరణ కూడా చేశారు. ఇక్కడ దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మీ ఏ కోరిక అయితే కోరుకున్నారో వాటికైతే విఘ్నాలు కలగకుండా చూసుకోవాలంటే డెఫినెట్గా మనం విఘ్నేశ్వరుని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు. మనం కోరుకున్న కోరికకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని విఘ్నేశ్వరుని అయితే బాగా ప్రార్థించండి. తర్వాత సీతారాముల వారి విగ్రహాలు అయితే ఉంటాయి, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. సీతారాముల వారి దర్శనం అయితే చేసుకున్నారు కదా. తర్వాత మనకి సాయిబాబా అండ్ దత్తాత్రేయ స్వామివారి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. జై సాయిరామ్. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. సాయిబాబాని అండ్ దత్తాత్రేయ స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు కదండి. చేసుకున్న తర్వాత పక్కన శివాలయం అయితే ఉంటుంది. అలాగే ప్రదక్షిణ చేసే వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇంకా 9 అయింది, బట్ ఇంకా చేస్తున్నారు. శివునికి అయితే అభిషేకం అయితే జరిగిందండి. ఇంకా అలంకరణ అయితే జరగలేదు. శివాలయం పక్కనే రావి చెట్టు అయితే ఉంటుందండి. రావి చెట్టు కింద జంట నాగులు అండ్ నాగ దేవతలు అయితే ఉంటాయి. ఇక్కడ పక్కనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. శ్రీ ఆంజనేయం.
ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నారు కదండి. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. ఇప్పుడైతే స్వామివారికి అయితే అలంకరణ జరుగుతుందండి. శివయ్యకి అలంకరణ చేస్తున్నారు చూడండి. राजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुरात्मा। చూసారు కదండి, శ్రీ మాతా నిమిషంబికాదేవి ఆలయంలో శివుడికి అభిషేకం అలాగే అలంకరణ అన్నీ బాగా జరిగాయి. అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు కదా. అలాగే టెంపుల్కి రావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు మామూలు డేస్లో రండి. ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే చాలా జనాలు ఉంటారంట. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు కదా ట్యూస్డే అండ్ ఫ్రైడే, అప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటారంట. మేము వచ్చిందైతే సండే రోజు అనమాట. సండే 6:30కి వచ్చేసరికి చాలా జనాలు ఉన్నారు. అంటే వీకెండ్ కాబట్టి ఆ రోజు కూడా ఉన్నారు అనుకుంటా. పక్కనే మనకి పోచమ్మ టెంపుల్ కూడా ఉంది, అక్కడికైతే వచ్చేసాము. డెఫినెట్గా మీరు నిమిషాంబిక టెంపుల్కి వస్తే మాత్రం ఈ పోచమ్మ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఇక లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నారు కదండి. అలాగే నిమిషాంబిక టెంపుల్ గురించి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మీకు చెప్తాను. అలాగే టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు షేర్ చేశాను. మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు డెఫినెట్గా షేర్ చేయండి. అలాగే మా కోరిక నెరవేరి మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి 108 ప్రదక్షిణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.